గృహలక్ష్మి సీరియల్తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కస్తూరి శంకర్ హీరోయిన్గాను అనేక సినిమాల్లో నటించింది. సీనియర్ నటి కస్తూరి తెలుగుతో పాటు తమిళ, మలయాళం సినిమాలు కూడా చేసింది. అక్కడ కూడా బాగానే పాపులారిటీ సంపాదించింది. బోల్డ్ కామెంట్స్తో వివాదాలకు కూడా సై అంది. అయితే తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ప్రతి ఒక్క నటి ఏదో ఒక ఫేజ్లో లైంగిక వేధింపులు ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటుందని, కానీ కొంతమంది మాత్రమే ఓపెన్ అవుతారని తెలిపింది. ప్రతి రంగంలో ఇది కామన్ అంటూ ఇల్లు కట్టే మేస్త్రి, మహిళా కూలీకి మధ్య కూడా ఇదే ఉంటుందని ఉదహరించింది. కొందరు అడగగానే గుట్టు చప్పుడు కాకుండా లొంగిపోతుంటారు. కొందరు వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చేస్తుంటారు. మరి కొందరైతే ఎదురు తిరుగుతుంటారు. టాలీవుడ్లో కూడా తమని అవకాశాల పేరుతో వాడుకున్నారంటూ చాలామంది అమ్మాయిలు బయటకు వచ్చారు. అయితే 4 గోడల మధ్య జరిగిన పాడు పనికి ఆధారాలేముంటాయని చాలామంది నటీమణులు గుట్టు చప్పుడు కాకుండా వారి కామాన్ని బలి అవుతూనే ఉన్నారు. మరి కొందరైతే కావాలని ఎదురెళ్ళి మరి మీకేం కావాలో మీరు తీసుకోండి, మాకేం కావాలో అది ఇవ్వండి అని ఓపెన్ ఆఫర్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. తనకు కూడా లైంగిక వేధింపులు తప్పలేదని అసలు విషయం చెప్పేసింది. టాలీవుడ్లో ఆ అనుభవం లేదు, కానీ కోలీవుడ్, మాలీవుడ్లో ఎదుర్కొన్నట్లు చెప్పింది. ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీలో ఇవి ఎక్కువ అని, తమ కమ్బ్యాక్ సినిమా ఫైనల్ అయినప్పుడు అంతా ఓకే అనుకున్న సమయంలో తనతో పడుకోమని డైరెక్టర్ కోరాడని తెలిపింది. కానీ నో చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వివరించింది. అయితే మాలీవుడ్ ప్రస్తుతం పూర్తిగా చేంజ్ అయిందని చెప్పుకొచ్చింది కస్తూరి.